టాలీవుడ్లో చాలా తక్కువ టైంలోనే టాప్ ప్లేస్లోకి వెళ్ళింది హీరోయిన్ రాశీ ఖన్నా. ఊహల గుసగుసలాడే మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, గోపీచంద్, రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్తో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో బాలీవుడ్కి షిఫ్ట్ అయిపోయింది. ప్రెజెంట్ అయితే హిందీలో వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా రాశీ ఖన్నా ది సబర్మతి రిపోర్ట్ అనే సినిమాలో నటించింది. గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. విక్రాంత్ మస్సే లీడ్ రోల్ ప్లే చేశాడు. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీ ఖన్నా తన సినీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేసింది. వ్యక్తిగతంగా నేను చాలా ఎమోషనల్ పర్సన్. గతంలో నాకో లవ్ స్టోరీ ఉండేది. కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయింది. ఆ సమయంలో ఎంతో బాధపడ్డా. మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. ఆ తర్వాత నన్ను నేను మార్చుకున్నా. స్ట్రాంగ్గా నిలబడ్డా. కెరీర్పై దృష్టి పెట్టాను. ఇండస్ట్రీలో కంటే బయటే నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులే నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంటారు. వారే నా బలం. సౌత్లో నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. అక్కడి ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు అంటూ చెప్పుకొచ్చింది రాశి. దీంతో రాశీ ఖన్నా డిప్రెషన్లోకి వెళ్ళిందనే కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.